మంది అనుకుంటారు ట్రేడింగ్లో డబ్బు పోవడానికి కారణం మార్కెట్ లేదా లక్. కానీ నిజం ఏంటంటే 90% కారణం మార్కెట్ కాదు, మన అలవాట్లు. నేను స్వయంగా ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఈ తప్పులు చేశాను. మార్కెట్ని తప్పు పట్టాను. కానీ నిజం తర్వాత అర్థమైంది. ఈరోజు నేను మీకు 8 అలవాట్లు చెప్తాను. వీడియో కొంచెం పెద్దదే, ఎందుకంటే ప్రతి హ్యాబిట్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకు జరుగుతుంది, దాని రిజల్ట్ ఏంటి, దాన్ని ఎలా బ్రేక్ చేయాలి. లాస్ట్లో ఉన్న హ్యాబిట్ బహుశా అందరికీ ఎక్కువగా రిలేట్ అవుతుంది. వీడియో మొదలుపెట్టే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేద్దాం. రాజు, కిరణ్ ఇద్దరూ ఒకే టైంలో ట్రేడింగ్ మొదలుపెట్టారు. రాజు ప్రతిరోజు స్క్రీన్ ముందు కూర్చొని ప్రతి మూవింగ్ అయ్యే వరకు స్టాక్లో ఎంట్రీ తీసుకునేవాడు. లాస్ వస్తే వెంటనే రికవర్ చేయాలని ఇంకో ట్రేడ్ తీసుకునేవాడు. కిరణ్ మొదట్లో స్లోగా ఉండేవాడు. రోజుకి 1-2 సెటప్లు మాత్రమే తీసుకునేవాడు. మిగతా టైంలో నేర్చుకునేవాడు. 2 ఏళ్ల తర్వాత రాజు ఇంకా అదే క్యాపిటల్తో స్ట్రగుల్ అవుతున్నాడు. కొన్నిసార్లు లాభం ఎక్కువగా, నష్టం. కిరణ్ చిన్న చిన్న లాభాలతో స్టడీగా గ్రోత్ చూపిస్తున్నాడు. తేడా స్కిల్ కాదు, తేడా అలవాట్లు. ఇప్పుడు ఆ 8 అలవాట్లు చూద్దాం. హ్యాబిట్ నెంబర్ 8, ప్లాన్ లేకుండా ట్రేడ్ చేయడం. ఎంట్రీ తీసుకునే ముందు టార్గెట్ ఏంటి, స్టాప్ లాస్ ఎక్కడ అని డిసైడ్ చేయకుండా చాలామంది ట్రేడ్లోకి దూకుతారు. ఇది చేయడం వల్ల మార్కెట్ మూవ్ అవుతున్నప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది. డెసిషన్ ఎమోషన్ మీద ఆధారపడుతుంది. ఒక సింపుల్ ప్లాన్, ఎంట్రీ, టార్గెట్, స్టాప్ లాస్ ముందే రాసుకోవడం ఈ ప్రాబ్లమ్ని 80% వరకు సాల్వ్ చేస్తుంది. హ్యాబిట్ నెంబర్ 7, రివెంజ్ ట్రేడింగ్. లాస్ వచ్చిన వెంటనే దాన్ని రికవర్ చేయాలని పెద్ద సైజ్తో ఇంకో ట్రేడ్ తీసుకోవడం, దీన్నే రివెంజ్ ట్రేడింగ్ అంటారు. ఈ టైంలో మైండ్ లాజిక్తో పనిచేయదు, ఎమోషన్తో పనిచేస్తుంది. చాలామంది ఒక్క రోజులోనే వారాల లాభాన్ని ఇలాగే పోగొట్టుకుంటారు. లాస్ వచ్చిన తర్వాత బ్రేక్ తీసుకోవడం, స్క్రీన్ నుండి దూరంగా వెళ్ళడం ఈ హ్యాబిట్ని బ్రేక్ చేసే బెస్ట్ వే. హ్యాబిట్ నెంబర్ 6, ఓవర్ ట్రేడింగ్. రోజుకి 10-15 ట్రేడ్లు తీసుకోవడం ప్రిడిక్షన్ కాదు, అడిక్షన్. ప్రతి చిన్న మూమెంట్లో ఎంట్రీ తీసుకుంటే బ్రోకరేజ్ స్లిప్పేజ్ పెరిగి ప్రాఫిట్ తినేస్తుంది. క్వాలిటీ సెటప్ల కోసం వెయిట్ చేయడం, క్వాంటిటీ కోసం రన్ అవ్వకపోవడం ముఖ్యం. హ్యాబిట్ నెంబర్ 5, పొజిషన్ సైజింగ్ తప్పు. ఒక ట్రేడ్లో మొత్తం క్యాపిటల్ పెట్టడం చాలా కామన్ మిస్టేక్. ఒక ట్రేడ్ తప్పు అయితే మొత్తం అకౌంట్ దెబ్బతింటుంది. ప్రొఫెషనల్ ట్రేడర్ టోటల్ క్యాపిటల్లో చిన్న శాతం మాత్రమే ఒక ట్రేడ్కి రిస్క్ చేస్తారు. అందుకే వాళ్ళు లాంగ్ టర్మ్లో సర్వైవ్ అవుతారు. హ్యాబిట్ నెంబర్ 4, న్యూస్ టిప్స్ వెంట పరిగెత్తడం. టెలిగ్రామ్ గ్రూపులు, యూట్యూబ్ టిప్స్, ఫ్రెండ్స్ చెప్పే గ్యారంటీడ్ కాల్స్ వెంట పడడం ఇది సొంత అనాలిసిస్ లేకపోవడం వల్ల వస్తుంది. ఎవరో చెప్పిన టిప్ మీద డిపెండ్ అయితే తప్పు జరిగినప్పుడు ఎందుకు తప్పు జరిగిందో కూడా తెలియదు. సొంత స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవడమే దీనికి పరిష్కారం. ఇప్పటి వరకు ఈ 5 అలవాట్లలో ఏదైనా మీలో ఉందా అని కామెంట్ చేయండి. తర్వాత 3 హ్యాబిట్స్ ఇంకా చాలా ముఖ్యమైనవి. హ్యాబిట్ నెంబర్ 3, లాస్ని యాక్సెప్ట్ చేయకపోవడం. స్టాప్ లాస్ హిట్ అయినా పొజిషన్ క్లోజ్ చేయకుండా వెనక్కి వస్తుంది అని హోల్డ్ చేయడం. ఇది చిన్న లాస్ని పెద్ద లాస్గా మారుస్తుంది. మార్కెట్ మన ఒపీనియన్తో పనిచేయదు. స్టాప్ లాస్ని డిసిప్లైన్గా ఫాలో చేయడం ఒక్కటి దీనికి సొల్యూషన్. హ్యాబిట్ నెంబర్ 2, జర్నల్ మెయింటైన్ చేయకపోవడం. ప్రతి ట్రేడ్ని రాసుకోకపోతే ఏ మిస్టేక్ రిపీట్ అవుతుందో తెలియదు. జర్నల్ రాయడం వల్ల ప్యాటర్న్ కనిపిస్తుంది, ఏ సెటప్ పనిచేసింది, ఏది చేయదు అని. హ్యాబిట్ నెంబర్ 1, ఎమోషన్తో డెసిషన్స్ తీసుకోవడం. ఫియర్, గ్రీడ్, ఫోమో ఇవే అన్ని మిస్టేక్కి రూట్ కాజ్. రూల్స్ పాటించడం, డిసిప్లైన్ మెయింటైన్ చేయడం మాత్రమే దీన్ని కంట్రోల్ చేయగలదు. ట్రేడింగ్లో మనీ మేనేజ్మెంట్ కంటే ముందు మైండ్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఒక్కసారి ఈ అలవాట్లను బ్రేక్ చేస్తే స్ట్రాటజీ తనంతట తానే బెటర్గా పనిచేస్తుంది. ఈ 8 అలవాట్లలో మీకు ఏది ఎక్కువ రిలేట్ అయ్యిందో కామెంట్లో రాయండి. ఇలాంటి ప్రాక్టికల్ ట్రేడింగ్ సైకాలజీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.